నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూ పరిధిలోని కేతముక్కల అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను కలెక్టర్ శుక్లాకు తెలిపారు. గురజాల కోటేశ్వరరావు భూమితో సహా సుమారు 300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారులు రైతులు ఇబ్బంది పెడుతున్నారని వినతి పత్రం అందజేశారు. తక్షణమే రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ని కోరారు. నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూలోని కేతముక్కల అగ్రహారంలో 2 ఎకరాల 92 సెంట్లు దాకా ఎండోమెంట్ వాళ్ళ భూమి తగ్గిందనే పేరుతోటి సుమారు 300 ఎకరాలకు పైగా రైతుల భూములు 22A పెట్టేసి రిజిస్టర్ జరగకుండా అమ్మకాలు కొనుగోలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎండోమెంట్ యొక్క కమిషనర్ కానీ జిల్లా అధికారులు కానీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 300 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ భూములు కేవలం 2 ఎకరాల చిల్లర తమ భూమి పోయింది తగ్గిందని చెప్పేసి పేరుతోటి ఇలా చేశారు. అది కూడా సర్వే చేస్తే వచ్చింది. మేము ఆల్రెడీ వాళ్ళకి రికార్డుగా కూడా ఇచ్చామని రెవెన్యూ వాళ్ళు చెబుతున్నప్పటికీ ఎండోమెంట్ వాళ్ళు చాలా మూర్ఖంగా మాకు అలా కాదు ఇలా ఉండాలి అది ఇది అని చెప్పేసి కబుర్లు చెబుతూ బాధితుల్ని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ చేయకుండా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఆశిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నరసరావుపేట మండలం ములకలూరు రెవెన్యూలోని కేతముక్కల అగ్రహారం సర్వే నెంబర్ 703-B అదేవిధంగా 703 సర్వే నెంబర్లో సుమారు రైతులకు సంబంధించిన 300 ఎకరాలకు పైగా భూములను ఎండోమెంట్ వారు కేవలం 2 ఎకరాలు తగ్గిందని చెప్పి రైతులకు సంబంధించిన 300 ఎకరాలను 22A జాబితాలో చేర్పించి రైతులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ ప్రాంతానికి అదే సర్వే నెంబర్లో భూమి కలిగినటువంటి గురజాల కోటేశ్వరరావు అనే రైతు 94 సెంట్లు భూమి ఉంది. ఈయన హార్ట్ పేషెంటు తన ఆరోగ్య ఇబ్బందుల రీత్యా భూమి అమ్ముకోదలిచి ఆ భూమిని అమ్ముకున్న తర్వాత కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రార్ సిబ్బంది ఇది ఎండోమెంట్ భూమితో కలిసి ఉంది సరి చేసుకొని రమ్మని చెప్పడంతో